ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్. ఫ్యాన్ వార్స్ని పక్కన పెడితే మొత్తం ఇండస్ట్రీ ఈ ఆరుగురి మీదనే డిపెండ్ అయి ఉంది. అయితే ఒకప్పుడు స్టార్ హీరో అంటే సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీసేవాళ్ళు, ఏ సినిమా 50 రోజులు 100 రోజులు ఆడింది, ఎన్ని శతదినోత్సవాలు ఉన్నాయి, ఎన్ని సెంటర్స్లో మూవీ ఆడుతుంది అనే దాన్ని బట్టి నిర్ణయించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఏ హీరో మూవీ ఎంత కలెక్ట్ చేసింది, డే 1 రికార్డ్ పెట్టిందా లేదా, షేర్ ఎంత, గ్రాస్ ఎంత అని ఈ విధంగా వాళ్ళ స్టార్ స్టేటస్ని నిర్ణయిస్తున్నారు. కొత్తగా ఇప్పుడు ఇంకో ట్రెండ్ మొదలైంది, అదే పాన్ ఇండియా. ఏ హీరో మూవీ రిలీజ్ అవుతున్నా సరే అన్ని భాషల్లో రిలీజ్ చేసి దాన్ని పాన్ ఇండియా బాట పట్టిస్తున్నారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈ పాన్ ఇండియా రూట్కి ముందుగా బీజం వేసింది రాజమౌళి, ప్రభాస్ల ద్వయం. ఆ తర్వాత ఎంతోమంది ఈ పాన్ ఇండియా మార్కెట్పై కన్నేశారు. కొందరు సక్సెస్ అయ్యారు, కొందరు మట్టి కరిచారు. అయితే పాన్ ఇండియా రేంజ్లో ఈ అందరి హీరోల్లో నెంబర్ 1 ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా టాలీవుడ్ స్టార్ హీరోస్ అంటే బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున. వీళ్ళు మొన్నటి వరకు టైర్ 1 రేస్లో ఉండేవాళ్ళు. సీనియారిటీ పరంగా చూస్తే వీళ్ళని టైర్ 1, టైర్ 2 ఇలా చూడలేం. వీళ్ళకి ఇండస్ట్రీలో సెపరేట్ వాల్యూ ఉంది. యువతరం వచ్చిన తర్వాత వీళ్ళని గోల్డెన్ స్టార్స్ కేటగిరీలో వేశారు. అంటే వీళ్ళందరూ ఆల్రెడీ సూపర్ హిట్స్, బ్లాక్ బాస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ లాంటివి ఎన్నో అందించారు ఇండస్ట్రీకి. ఎన్నో రికార్డ్స్ కూడా క్రియేట్ చేశారు. ఇక వీళ్ళు సాధించాల్సినవంటూ ఏమీ లేవు. జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి సినిమాలు సక్సెస్ అయ్యే విధానం కూడా మారిపోయింది. అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదా, మూవీ హిట్ అవ్వడం అంటే ఎక్కువ సెంటర్స్లో ఎక్కువ రోజులు ఆడాలి అనేలా ఉండేది. కానీ ఇప్పుడు హిట్ అంటే తక్కువ రోజుల్లో ఎక్కువ మొత్తం కలెక్ట్ చేయాలి. సో అలా చూసుకుంటే స్టార్ హీరోలు అంటే వాళ్ళ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఉన్న టైర్ 1 హీరోలు ఎంతమంది ఉన్నా, వాళ్ళు ఎన్ని రికార్డ్స్ సాధించినా సరే మహేష్ అండ్ పవన్ వీరిద్దరి తర్వాతే ఎవరైనా. వీళ్ళ మూవీ రిలీజ్ అయిందంటే చాలు డే 1 రికార్డ్స్ ఖచ్చితంగా పడతాయి. ఇక మూవీకి హిట్ ఆర్ సూపర్ హిట్ అనే టాక్ వస్తే ఇక క్రియేట్ అయ్యే రికార్డ్స్ పద్మవ్యూహం లాంటివి. వాటిని ఛేదించడం అంత సులువు కాదు. కాకపోతే వారి స్టామినాకి సరిపడా బ్లాక్ బస్టర్ టాక్ సినిమాలు పడడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు శ్రీమంతుడు మూవీ తీసుకోండి. ఫస్ట్ షోకే బ్లాక్ బస్టర్ టాక్ పడింది. బాహుబలి మూవీ కోసం పోస్ట్పోన్ చేసుకోవడంతో ఇండస్ట్రీ హిట్ మిస్ అయ్యి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది. లేదంటే ఆ సంవత్సరం హయ్యెస్ట్ గ్రాసర్ అండ్ షేర్తో ఇండస్ట్రీ హిట్ అయ్యిండేది. ఆ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో అలానే ఉన్నాయి. ఆ తర్వాత మొన్న వచ్చిన గుంటూరు కారం మూవీని తీసుకోండి. బాక్సాఫీస్ దగ్గర డివైడ్ టాక్తో కూడా రచ్చలేపాడు. ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి దగ్గరగా తీసుకొచ్చాడు. ఈ మధ్య కాలంలో ఏ మూవీకి కూడా అంత నెగిటివిటీ రాలేదు. అయినా కానీ మహేష్ బాబు తన స్టార్ పవర్తో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ని రాబట్టాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా మహేష్ బాబుతో సరిసమానమైన ఇమేజ్ అండ్ బాక్సాఫీస్ స్టామినా ఉన్నవాడు. ఈయనకున్న ఫ్యాన్ బేస్కి సరైన స్టోరీతో ఒక 4 సినిమాలు పడి ఉంటే హీఈస్ ఏ నెంబర్ 1 అండ్ పాన్ ఇండియా స్టార్ కూడా అయ్యిండేవాడు. అయితే రోజుకు 2 కోట్లు తీసుకోవడంలో ఉన్న శ్రద్ధ కథా కథనాల మీద ఉండదు. ఆ ఫ్యాన్ బేస్ని చూపించి నిర్మాతల కొంపముంచుడు పని సురువు చేశాడు. పవన్ అండ్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి మూవీ కలెక్షన్సే ఈయన స్టార్డమ్కి కొలమానం. ఆ మూవీతో డే 1 భీకరమైన రికార్డ్ పెట్టాడు. ఆ రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అయితే పాలిటిక్స్ వల్ల ఆ ఇమేజ్ అండ్ ఫ్యాన్ బేస్ బాగా తగ్గిపోయింది. భీమ్లా నాయక్ అండ్ వకీల్ సాబ్ సినిమాలే దానికి నిదర్శనం. సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని కూడా బ్రేక్ ఈవెన్ కాలేకపోయాయి ఆ సినిమాలు. ఈ మధ్యకాలంలో మహేష్ అండ్ పవన్ వీరిద్దరికి సరైన బ్లాక్ బస్టర్ టాక్ మూవీస్ పడలేదు. ఇంకోటి, వీళ్ళు ఇంతవరకు పాన్ ఇండియా మూవీసే చేయలేదు. నిన్న మొన్నటి కుర్ర హీరోలు కూడా పాన్ ఇండియా అంటూ పరిగెడుతుంటే వీళ్ళు మాత్రం ఇప్పటి వరకు పాన్ ఇండియా టచ్ చేయలేదు. అయితే మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో ఒక పాన్ ఇండియా మూవీకి కమిట్ అయ్యాడు. ఆ మూవీ హిట్ అయినా అది ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్లో కేవలం రాజమౌళి బ్రాండ్ వాల్యూతోనే ఆడేస్తుంది, ఒక్క తెలుగులో తప్ప. ఎందుకంటే మహేష్ బాబు ఇక్కడ సూపర్ స్టార్ కాబట్టి డైరెక్టర్ ప్రభావం పెద్దగా ఉండదు. ఈ మూవీ తర్వాత ఇంకో పాన్ ఇండియా మూవీతో హిట్ కొడితే తప్ప మహేష్ బాబుని పాన్ ఇండియా స్టార్గా పరిగణించలేం. ఇక పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా మూవీస్ ఇంతవరకు ట్రై చేయలేదు. బహుశా హరిహర వీరమల్లు కానీ, సుజిత్ డైరెక్షన్లో వచ్చే ఓజీ సినిమాతో కానీ పాన్ ఇండియా లెవెల్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ 2 మూవీస్కి డైరెక్టర్స్ యొక్క ప్రభావం పెద్దగా ఉండదు కాబట్టి కేవలం పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్తోనే ఈ మూవీస్ పాన్ ఇండియా లెవెల్లో నిలబడాల్సి ఉంది. వీటిల్లో ఏది సక్సెస్ అయినా సరే పవన్ కళ్యాణ్ని పాన్ ఇండియా హీరోల లిస్టులో చేర్చేయవచ్చు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ని తీసుకుందాం. మొన్నటి వరకు కూడా వీరిద్దరూ లోకల్ స్టార్సే. అంటే ఓన్లీ టాలీవుడ్ వరకే ప్రభావం ఉండేది. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR మూవీతో పాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెట్టారు. ఆ మూవీ కూడా మంచి హిట్ సాధించి భారీగా వసూలు రాబట్టింది. కానీ అందులో క్రెడిట్ చాలా వరకు రాజమౌళి కొట్టేశాడు. ఈ ఇద్దరు హీరోలకు వచ్చిన క్రెడిట్ చాలా తక్కువ. ఆ మూవీతో గ్లోబల్ స్టార్ అని పేరు మార్చుకున్న రామ్ చరణ్ వాళ్ళ నాన్నతో కలిసి తీసిన ఆచార్య మూవీలో ఏ మాత్రం తన స్టార్ పవర్ చూపించలేకపోయాడు. ఆ మూవీ ఘోరమైన డిజాస్టర్ కూడా అయింది.
కాబట్టి రామ్ చరణ్ని కూడా పాన్ ఇండియా హీరోల లిస్టులో చేర్చలేం. శంకర్ డైరెక్షన్లో రాబోయే గేమ్ చేంజర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా స్థిరపడిపోతాడా లేదా అనేది చూడాలి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ని కూడా పాన్ ఇండియా లిస్టులో చేర్చలేం. ఎందుకంటే RRRలో తన యాక్టింగ్ అండ్ డ్యాన్స్తో మంచి పేరు సంపాదించినా దాన్ని నిలబెట్టి ఇంకో మూవీ చేయలేదు. నెక్స్ట్ రాబోయే దేవర మూవీతో పాన్ ఇండియా రేంజ్లో ఏమాత్రం కొల్లగొడతాడో చూడాలి. దేవర గ్లిమ్స్ వీడియోపై మంచి హైప్ ఉంది. మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ పడితే ఖచ్చితంగా హై లెవెల్లో ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది. సో దేవర మూవీతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా నిలబడే అవకాశం పుష్కలంగా ఉంది. రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరిని కూడా పాన్ ఇండియా హీరోల లిస్టులో ఇప్పటికైతే చేర్చలేం. నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. జూనియర్ ఎన్టీఆర్ లాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ చాలా కష్టపడి పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయాడు. బేసిక్గా అల్లు అర్జున్ మూవీస్కి తెలుగుతో పాటు కేరళలో కూడా మంచి మార్కెట్ ఉంది. ఎంతలా అంటే దాదాపు కేరళ స్టార్ హీరోలకి సరిసమానంగా. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప మూవీతో పాన్ ఇండియా మార్కెట్లో కాలు పెట్టాడు. ఆ మూవీ తెలుగులో ఫ్లాప్ అయినా కానీ అదర్ లాంగ్వేజెస్లో ముఖ్యంగా నార్త్ మార్కెట్లో బాగా ఆడింది. మంచి వసూళ్లు కూడా రాబట్టింది. డైరెక్టర్ సుకుమార్తో సంబంధం లేకుండా పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. రాబోయే పుష్ప 2 మూవీతో ఖచ్చితంగా 1000 కోట్లు రాబట్టడం ఖాయం. ఆ మూవీ పైన అంత హైప్ ఉంది ట్రేడ్లో. కాబట్టి అల్లు అర్జున్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయినట్లే. ప్రజెంట్గా పాన్ ఇండియా హీరోల మార్కెట్ లిస్టులో ఆయన 2వ ప్లేస్లో ఉన్నాడు. ఇక లాస్ట్ అండ్ ఫస్ట్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి 2 మూవీస్తో పాన్ ఇండియా మార్కెట్ని స్టార్ట్ చేసింది, క్రియేట్ చేసింది ప్రభాస్ అనే చెప్పుకోవాలి. బాహుబలి మూవీ ఎస్ఎస్ రాజమౌళి సినిమానే అయినా ఆ క్రెడిట్లో 70% ప్రభాస్ కొట్టేశాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తన ఇష్టం, కష్టం ప్రతి ఫ్రేమ్లో స్పష్టంగా కనబడుతుంది. ఆ 2 మూవీస్తో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు ప్రభాస్. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఈ 3 మూవీస్ కూడా 200, 300, 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టాయంటే అది కేవలం ప్రభాస్ స్టార్ ఇమేజ్తో మాత్రమే. మొన్న వచ్చిన సలార్ మూవీ 600 కోట్లకి పైగా వసూలు చేసిందంటే కేవలం ప్రభాస్ అనే బ్రాండ్ వాల్యూ వల్ల మాత్రమే. సినిమా అంతా గందరగోళం అయినా కానీ ప్రభాస్ అనే కటౌట్ ఉండడం వల్ల ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 6 సార్లు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 4 సార్లు 400 కోట్లు, 3 సార్లు 600 కోట్లు రాబట్టిన ఏకైక పాన్ ఇండియా హీరో ప్రభాస్. ఇక డేమోన్ రికార్డ్స్ విషయంలో కూడా ఆయనదే మొదటి 3-4 స్థానాలు. సలార్ మూవీ రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడం మూలంగా బిగ్ క్లాషెస్ ఉండడం, స్టోరీ కొంచెం గందరగోళంగా ఉండడం, టికెట్ రేట్స్ బాగా ఎక్కువగా ఉండడంతో మూవీ జస్ట్ యావరేజ్ హిట్గా నిలబడింది. లేదంటే మరో 1000 కోట్ల సినిమా టాలీవుడ్కి పడిండేది. నెక్స్ట్ రాబోయే కల్కి, సలార్ 2 మూవీస్తో ఇంకొన్ని రికార్డ్స్ ఖాయం. ఈ విధంగా చూస్తే ప్రజెంట్ పాన్ ఇండియా హీరోగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నాడు ప్రభాస్. మరి రాబోయే కాలంలో ఏ హీరో ఇతనికి పోటీగా నిలబడతాడో చూడాలి. ఈ విధంగా చూస్తే పాన్ ఇండియా స్టార్ హీరోల లిస్టులో మొదటి స్థానంలో ప్రభాస్ ఉండగా 2వ స్థానంలో అల్లు అర్జున్ ఉన్నాడు. మిగతా ఎవరు కూడా పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఇంకా పొందలేదు. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.